ఇది పెట్టి ₹100 వాహనదారులకు పడేస్తున్నారు. దీనికి మొదటగా ప్రారంభించింది ఏంటంటే మేము ఓన్లీ లారీలకే వేస్తాం, ఇసుకరీల పేరుతో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరైతే వాహనదారులు టూరిజం పేరుతో కొడుతున్నారో నిలువు దోపిడీ చేస్తూ ఉన్న పరిస్థితి ఫారెస్ట్ అధికారులు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము అడిగాం, చాలాసార్లు గొడవ కూడా అయింది. ఎందుకు తీసుకున్న, ఏ రూల్ ప్రకారం, ఏ పద్ధతి ప్రకారం తీసుకుంటున్నారంటే వాళ్ళు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే మేము ఈరోజు అడవి మొత్తం ఆగమైపోతూ ఉంది, అడవిలో మేము శుభ్రంగా చేస్తామని చెప్తున్నారు. అంటే అడవి ఆగమవడం అంటే ఏంటి? ప్రజలు దోపిడీ చేయడం, అడవిని కాపాడమా? ఇది తప్పు. ఖచ్చితంగా ఇమీడియట్లీ ఫాస్టాగులు తీసేయాలి. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, లారీలకు వేస్తామని చెప్తున్నారు. లారీలు ఇప్పటికే అనేక బిల్లులు కడుతూ ఉన్నారు కదా, మరి ప్రత్యేకంగా లారీలకు ఎందుకు వేయాలి? ఈరోజు లారీలు ఏదైతే ఇసుక ఉందో, ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. ఇసుక మాఫియా పేరుతో మొత్తం పర్యావరణం దెబ్బతింటా ఉంది. మరి పర్యావరణం దెబ్బతిన్నందుకు పైసలు ఇస్తున్నారు కదా, మరి ఇక్కడ కూడా పర్యావరణం తీసుకున్న డబ్బులు ఎందుకు తీసుకోవాలి? ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ ఫాస్టాగులను ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, సీతక్క గారు ఆలోచించాలి, కలెక్టర్ గారు ఆలోచించి ఫాస్టాగులను అడవి ప్రాంతంలో తీసేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. రెండో పాయింట్, ఎక్కడైనా సుదూర ప్రాంతంలో రోడ్డు మార్గం వేయాలంటే ఫారెస్ట్ అధికారులు అనుమతి లేదని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏ అనుమతి ఇచ్చారు? ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ అనుమతి కారణం ఏంటి? ఇక్కడ కూడా 1-2 చెట్లు నరికే ఉంటారు కదా, మరి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచించి ఫాస్టాగ్ను తీసేయాలని చెప్పి అంటున్నాను. ప్రత్యక్షంగా నా అనుభవం కూడా, నా కారు కూడా రెగ్యులర్గా పోవడం రావడం, అక్కడో 50 ఇక్కడో 50, ₹100